వెల్కమ్ టు సినీ మాధవ. ఈరోజు కోర్ట్ అనే సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఒక మంచి సినిమా చూసామన్న ఆనందం కలిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, స్టోరీ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ లైన్ సింపుల్ కానీ పవర్ఫుల్ గా ఉంటుంది. హీరో హీరోయిన్ ప్రేమించినందుకు అతనిపై తప్పుడు పోక్సో కేసు పెట్టిస్తారు. ఆ కేసు అతని జీవితాన్ని ఎలా మార్చింది, నిజం బయటికి వచ్చిందా లేదా, శిక్ష అనుభవించాడా, అసలేం జరిగింది అనే ప్రశ్నలకి సినిమానే సమాధానం. డైరెక్టర్ ఈ కథను చాలా గ్రిప్పింగ్ గా నడిపారు. లవ్ స్టోరీ ప్లస్ కోర్ట్ రూమ్ డ్రామా మిక్స్ చేసి అందులో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. కోర్ట్ రూమ్ సీన్స్ చాలా అథెంటిక్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా పోక్సో చట్టం ఎలా మిస్యూజ్ అవుతుందో ఈ సినిమా హైలైట్ చేసింది. ఈ జనరేషన్ కి కావాల్సిన సినిమా అని చెప్పవచ్చు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇక్కడ మేజర్ హైలైట్ శివాజీ గారి పెర్ఫార్మెన్స్. నిజంగానే ఈ రోల్ కోసం ఆయన్ని మించిన యాక్టర్ ఉండడనే అనిపించింది. ఆయన స్క్రీన్ మీద కనపడంగానే ఇప్పుడేం చేస్తాడో అన్న భయమేస్తుంది, అలాగే కోపంగా కూడా అనిపిస్తుంది. అంత అద్భుతంగా నటించారు. మనల్ని కూడా ఈ సినిమాలో లీనమైపోయేలా చేశారు. హీరో హీరోయిన్ తమ తమ పాత్రలను ఫుల్ఫిల్ చేశారు. ప్రియదర్శి గారు, సాయి కుమార్ గారు, రోహిణి గారు అందరూ తమ క్యారెక్టర్స్ న్యాయం చేశారు. ముఖ్యంగా కొన్ని చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ చేసిన యాక్టర్స్ కి ఈ సినిమాలో మంచి అవకాశం దొరికిందని చెప్పాలి. కోర్టు రూమ్ డ్రామా ఎంగేజింగ్ గా సాగాలంటే స్క్రీన్ ప్లే విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. డైరెక్టర్ ఈ పాయింట్ లో సక్సెస్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఎమోషన్ తీసుకురావాలో అక్కడ చాలా బాగా వర్కౌట్ అయింది. విజువల్స్ చాలా రిచ్ గా అనిపించాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా అనిపించవచ్చు. అక్కడక్కడ కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ గా అనిపించవచ్చు. కోర్టు రూమ్ సీన్స్, ఫేస్ టు ఫేస్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా పవర్ఫుల్ గా ఉండొచ్చు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా చూశాక మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకునేలా చేస్తుంది. మంచి సోషల్ అవేర్నెస్ మెసేజ్ తో, ఎంగేజింగ్ నెరేటివ్ తో ఈ సినిమా చాలా బాగుంది. థియేటర్లలో తప్పకుండా చూడవలసిన సినిమా. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. కోర్ట్ రూమ్ స్టోరీస్ ఇష్టపడే వారికైతే ఇది మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.